హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే దేవంగ్ వాళ్ళ తాతగారు వచ్చి దేవంగ్ అలాగే మీహో ఇద్దరు కూడా కలిసి ఉండటానికి నేను ఒప్పుకోను, దేవంగ్ వెంటనే నీ థింగ్స్ అన్నీ సర్దుకుని వచ్చాయని చెప్పి అంటారు కదా. ఇంకా అది విన్న తర్వాత దేవంగ్ అసలు ఏమీ అర్థం కాదు, వాళ్ళ గ్రాండ్ పా ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి ఇంకా బయటకు వెళ్ళి అంటే వాళ్ళ గ్రాండ్ పాని బయటకు తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు గ్రాండ్ పా అలాగే దేవంగ్ వాళ్ళ ఆంట్ ఇద్దరు కూడా దేవంగ్కి చెప్తారనమాట. సో నీకు ఒంట్లో బాగోలేదంట కదా, రిపోర్ట్స్లో కూడా అసలు నువ్వు యాక్టింగ్ చేయకూడదు అంటున్నారంట కదా, కానీ గుమిహోనే కావాలని నిన్ను మోటివేషన్ అదంతా చేసి నిన్ను యాక్టింగ్ చేసేలాగా చేస్తుందంట కదా అని చెప్పి అలా అంటారు. ఇంకా అప్పుడు దేవంగా అయితే లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నా సరే వాళ్ళ గ్రాండ్ పా వినరు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే మీహోకి కొంచెం ఒంట్లో బాగోలేదు, ఫుల్ మూన్ ఉంటుంది, అయినా సరే తనకు ఒంట్లో బాగోకుండా అలా కూర్చొని పోతుంది. సో ఇదే టైంలో ఏమవుతుంది అంటే దేవంగ్ ఏమో నేను బాగానే ఉన్నానని చెప్తున్నాను కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నేనైతే మీ దగ్గరికి రాను అని చెప్పి లోపలికి వచ్చేస్తాడు. ఇంకా లోపలికి వచ్చి మీహో ఏమో డల్గా ఉండటం చూసి ఏమైంది అని చెప్పి మీహోని అడుగుతాడు. ఇంకప్పుడు మీహో ఏమో దేవంగ్ అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో దేవంగ్ వాళ్ళ తాతగారు కావాలని యాక్టింగ్ చేస్తూ ఉంటారనమాట తనకి ఒంట్లో బాగోనట్టు. ఇంకా దేవంగ్ ఏమో అదంతా నిజమేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తారు. ఇంకా తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వెళ్తూ ఉంటారు. ఇంకా దేవంగ్ అయితే గుమిహోతో నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి అంటారు. ఇంకా గుమిహో ఏమవుతుంది అంటే సో తను ఈ 100 డేస్లో కదా, సో తనకి 9 టైల్స్ ఉంటాయి. సో 9 టైల్స్లో ఒక్కొక్క టైల్ 10 డేస్కి ఒక్కొక్కసారి అంటే మాయమైపోతూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగా తను ఒక డెత్ వచ్చినంతలాగా బాధపడాల్సి వస్తుంది. ఇంకా తను అలాగే బాధపడుతుంది. ఇంకా ప్యారల్గా దేవంగ్ వాళ్ళ తాతగారు యాక్టింగ్ చేస్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంది. ఇంకా తర్వాత తను కార్లోంచి దిగి మళ్ళీ గుమిహో దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. పరిగెత్తుకుంటూ వెళ్ళి గుమిహో ఎలా ఉన్నావు అని చెప్పి గుమిహోని అడుగుతూ ఉంటారు. ఇంకా అప్పుడు గుమిహో అయితే బాగానే ఉంటుంది. సో తనైతే నాకేం కాలేదు దేవంగ్ అని చెప్పి అంటుంది, కానీ తను మాత్రం చాలా బాధనే అనుభవిస్తుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు ఏది నేను చూడని అని చెప్పి తన ఫోర్హెడ్ని పట్టుకుంటాడు. ఇంకా తన ఫోర్హెడ్ అయితే చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే దేవంగ్ అయితే గుమిహోతో చెప్తూ ఉంటాడు మా తాతగారికి బాగోలేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళి ఉండాలి, తను నొప్పించేసి నేను మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే గుమిహో అంటుంది మన ఇంటికి నువ్వు త్వరగా వచ్చాయని చెప్పి అంటుంది. ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే దేవంగ్ మనిల్లా అని చెప్పి ఇంకా తను హిప్నటైజ్ అయిపోయినట్టు గుమిహో దగ్గరికి వచ్చేసి ఇంకా తనకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇదే టైంలో ఏమవుతుంది అంటే తన ఫోన్ రింగ్ అవుతుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అనుకుంటాడు ఇదే వార్నింగ్ అనుకుంటా నేను నా సెన్స్లోకి రావాలని చెప్పి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే గుమిహో ఈ సస్పీషియస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఇంకా అప్పుడు ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు ఈ ఫస్ట్ టైల్ మాత్రమే ఇప్పుడు పోయింది, సో అలాగే ఇంకా నువ్వు 10 డేస్ అయ్యే కొద్దీ ఇంకొక టైల్ పోతుంది, ఇంకా అప్పుడైతే ఇంకా పెయిన్ అనేది పెరుగుకుంటూనే పోతుంది తప్ప తగ్గదు, నువ్వు నిజంగానే మనిషిలాగా మారాలనుకుంటున్నావా అని చెప్పి గుమిహోని అడుగుతాడు. ఇంకా దానికి గుమిహో అయితే అవును అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడే సస్పీషియస్ వ్యక్తి అంటాడు నువ్వు దేవంగ్తో అంటే ఈ 100 డేస్ అయిపోయిన తర్వాత నువ్వు దేవంగ్ దగ్గర ఉండొద్దు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అలా అనేటప్పటికీ గుమిహో అయితే చాలా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే ఈ సస్పీషియస్ వ్యక్తి అనుకుంటాడు నేను ఇదంతా నీకోసమే చేశాను, ఎందుకంటే 100 డేస్ అయిపోయిన తర్వాత దేవంగ్ చనిపోతాడు కాబట్టి అని చెప్పి అలా మనసులో అనుకుంటాడు. ఇంకా తర్వాత తన ఫ్లవర్ బుకే మర్చిపోయిందని చెప్పి గుమిహోకి ఇస్తాడు. ఇంకా గుమిహో అక్కడి నుండి అజుమ్మా దగ్గరికి వెళ్తుంది. ఇంకా అప్పుడు అజుమ్మా అంటుంది అదేంటి అయితే నువ్వు నీ ఇన్లాస్ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ పెట్టావన్నమాట, అలా తెప్పించుకోకూడదు తెలుసా, నువ్వు మంచిగా ఉండాలి వాళ్ళతో అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా మన గుమిహో అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇంకా ప్యారల్గా మన దేవంగా అయితే గుమిహో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తనేం చేస్తాడు అంటే తన డాగ్ని వాకింగ్కి తీసుకువెళ్తున్నానని చెప్పి వాళ్ళ ఆంట్తో అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఆంట్ అయితే డాగ్కి చెప్తూ ఉంటుంది దేవంగ్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకురా డాగ్ అని చెప్పి ఆ డాగ్కి చెప్తుంది. ఇంకా దేవంగ్ అలాగే డాగ్ ఇద్దరు కూడా బయటకు వెళ్తారు. సో ఇదే టైంలో ఏమవుతుంది అంటే నూనాకి దేవంగ్ అంటే గుమిహోతో ఉండట్లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా అందుకనే మీహో వాళ్ళ ఇంటికి వెళ్తుంది కావాలని, ఎందుకంటే తనకు కొంచెం సస్పీషియస్గా ఉంది కదా మీహో మీద, సో ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి వెళ్తుందనమాట, అంటే హింట్స్ లాంటివి. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి డోర్ అనేది లాక్ చేసి ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకుంటుంది. కానీ ఇదే టైంలో అక్కడికి దేవంగ్ వస్తాడు, ఎందుకంటే దేవంగ్ మీహోని చూద్దామని వస్తూ ఉంటాడు కదా. సో ఇంకా దేవంగ్ వస్తాడు, దేవంగ్ ఏమో నూనాని చూస్తాడు. ఇంకా వీళ్ళిద్దరు కూడా ఒక దగ్గర కూర్చుంటారు. ఇంకా అప్పుడే నూనా అంటుంది అవును నువ్వు మీ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళిపోయావంట కదా, మళ్ళీ ఇక్కడ
ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, అవును నేను అక్కడికి వెళ్ళాను, కానీ టెంపరరీగానే వెళ్ళాను, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను నేను మీహోతో ఉండటానికి అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే దేవంగ్ ఏం చేస్తాడు అంటే, నువ్వు తీసుకొచ్చింది ఒకటి ఉంది అని చెప్పి లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడే నూనా కూడా లోపలికి వెళ్తుంది. ఇంకా అక్కడ ఉన్న బోర్డుని చూస్తుంది. తనేమో ఆశ్చర్యపోతుంది, ఏంటి ఈ బోర్డు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో దేవంగ్ ఏం చేస్తాడు అంటే, నూనా దేవంగ్ కోసం కెమెరా కొని ఇస్తుంది కదా, ఆ కెమెరాని తీసుకొచ్చి ఇచ్చేస్తాడనమాట. ఇంకా అప్పుడే నూనా అయితే వద్దు అంటున్నా సరే దేవంగ్ మాత్రం లేదు, నా దగ్గర ఆల్రెడీ కెమెరా ఉంది తీసుకో అని చెప్పి నూనాకి ఇచ్చేస్తాడు. అయితే ఈ కెమెరాలో ఏమవుతుంది అంటే, మన గుమిహో అంటే నైట్ చాలా పెయిన్లో ఉన్నప్పుడు తను చూసుకోకుండా ఈ కెమెరాని తోసేస్తుంది. అప్పుడు ఈ కెమెరా అనేది ఆన్ అయిపోతుంది. ఇంకా దానిలో అయితే మన గుమిహో టెయిల్ అనేది ఒకటి రికార్డ్ అవుతుందన్నమాట. అయితే ఇదే టైంలో ఇంకా నూనా వెళ్తూ ఉంటే తన కార్కి అడ్డంగా మన మీహో పడుతుంది. అయినా సరే మీహోకి ఏం దెబ్బ తగలదు. ఇంకా అది కూడా చాలా సస్పీషియస్గా అనిపిస్తుంది నూనాకి. ఇంకా అప్పుడే నా కెమెరాకి ఏమన్నా అయిందేమో అని చెప్పి కెమెరా ఓపెన్ చేసి చూసేటప్పటికి దానిలో ఏదో రికార్డ్ అవుతూ అనిపిస్తుంది. ఇంకా ఏంటి రికార్డ్ అవుతుంది అని చెప్పి ఓపెన్ చేసి వీడియో స్టార్టింగ్ నుండి చూస్తుంది. ఇంకా తనకైతే ఆ వీడియోలో ఒక టెయిల్ కనిపిస్తుంది. ఇంకా అది చూసేటప్పటికి ఇంకా నూనాకి చాలా డౌట్ వచ్చేస్తుంది. ఇంకా వెంటనే తను ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఫస్ట్ తను ఎక్కడికి వెళ్తుంది అంటే, అసలు ఈ యాక్షన్ డైరెక్టర్ ఉన్నారు కదా, సో ఎప్పుడు తను మీహోని అంటే కావాలి అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు కదా, ఇంకా అతని దగ్గరికి వెళ్ళి నేను మీరు వెతుకుతున్న అమ్మాయిని చూసినట్టున్నాను, అసలు తను ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు యాక్షన్ డైరెక్టర్ అంటాడు, తను వైట్ డ్రెస్ వేసుకుని ఉంటుంది, బారుగా జుట్టు ఉంటుంది, తను గాల్లో ఎగురుతుంది, స్పీడ్గా పరిగెడుతుంది అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా అదంతా విన్న తర్వాత ఇంకా నూనాకి డౌట్ వస్తుంది. వెంటనే తను ఏం చేస్తుంది అంటే యాక్షన్ డైరెక్టర్ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి మీహో గురించి అడుగుతుంది. ఇంకా అప్పుడు ఆ అమ్మాయి అంటుంది, ఈ మీహో వచ్చినప్పటి నుండి మన దేవంకి హెల్తీగా ఉన్నాను అని చెప్పి అంటున్నాడు, నాకు ఏమీ అర్థం కాలేదు అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత అంటే నూనా ఏం చేస్తుంది అంటే దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, సో తన దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుందన్నమాట. అసలు మీహో రాకముందు దేవంగ్ ఏమైనా వియర్డ్గా బిహేవ్ చేశాడా ఏంటి అని చెప్పి అలా అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అవును మీహో రాకముందు ఎవరో అమ్మాయి గురించి భయపడేవాడు, తనకి ఒక పేరు కూడా పెట్టాడు, అదంతా ఊరికే పెట్టుంటాడులే అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక ఇవన్నీ విన్న తర్వాత అప్పుడు అంటే నూనాకైతే డౌట్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట, అంటే గుమిహోలో ఏదో ఉంది అని చెప్పి. అయితే ఇదే టైంలో మన దేవంగా అయితే మీహో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఇంకా లోపలికి వెళ్ళి చూసేటప్పటికి తను మీహో ఫోన్ అయితే ఛార్జింగ్లో ఉంది. అంతేకాదు మీహో కాంటాక్ట్ లిస్ట్ చూసేటప్పటికి మీహో ఆల్రెడీ 2 times టీచర్కి అంటే సస్పీషియస్ వ్యక్తికి కాల్ చేసి ఉంటుందన్నమాట. ఇంకా అవి చూసి వెంటనే మన దేవంగా ఏం చేస్తాడు అంటే ఆ సస్పీషియస్ వ్యక్తి ఉన్న క్లినిక్కి వెళ్తాడనమాట. సో రీజన్ ఏంటి అంటే తన డాగ్ ఫ్యాట్గా అయిపోయింది అని చెప్పి. ఇంకా అక్కడ తనైతే మీహో గురించి వెతుకుతాడు. ఇంకా మీహో ఎక్కడా కనపడకపోయేటప్పటికి నేను ముందే అజుమ్మా దగ్గరికి వెళ్ళుండాల్సింది అని చెప్పి దేవంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో ఈ సస్పీషియస్ వ్యక్తి అయితే ఏంటి మీహో గురించి తను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాడా, అంటే తను నిజంగానే మీహో గురించి ప్రాణాలు ఇచ్చేస్తాడంటావా చివరిన అని చెప్పి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. సో ప్యారలల్గా మన మీహో అయితే దేవంగ్ వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. దేవంగ్ బయటకు వస్తాడేమో, తను ఒకసారైనా చూడొచ్చేమో అని చెప్పి. ఇంకా అలాగే తను వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ప్యారలల్గా మన దేవంగ్ కూడా గుమిహో కోసం అని చెప్పి అన్ని చోట్ల వెతికేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి డల్గా వస్తూ ఉంటాడు. ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే అప్పుడు దాకా వెయిట్ చేసి మీహో ఏమో మళ్ళీ దేవంగ్ వాళ్ళ గ్రాండ్ పా చూస్తే తను తిడతారేమో అని చెప్పి అలా వెళ్తుంది. వెంటనే దేవంగ్ ఇలా వస్తాడనమాట. అయితే ఏమవుతుంది అంటే గుమిహో అక్కడికి వెయిట్ చేస్తూ తను అంటే ఊంగా అని చెప్పి రాస్తుందనమాట. దేవంగా కదా తన పేరు, సో దేవంగా అని చెప్పి రాసి ఫ్లవర్స్ని అతికిస్తుంది అలా పేరుతో. ఇంకా చూసిన వెంటనే మన దేవంకి అర్థమైపోతుంది మీహో వచ్చిందని చెప్పి వెంటనే మీహో దగ్గరికి వెళ్తాడనమాట. అయినా సరే మీహోకి స్మెల్ వస్తూ ఉంటుంది కదా దేవంగ్ది, ఎందుకు మరి ఆ స్మెల్ పవర్ కూడా తగ్గిపోయినట్టుంది, తనకి ఏమీ స్మెల్ కూడా రావద్దు. అయితే ఇదే టైంలో ఇంకా ఊంగాని చూసిన తర్వాత మన మీహో అయితే చాలా హ్యాపీగా తన్ని గట్టిగా పట్టుకుంటుందన్నమాట. ఇంకా అప్పుడే దేవంగ్ అంటాడు, ఇక్కడ అందరూ నైబర్స్ ఉంటారు, నువ్వేం చేస్తున్నావు అని చెప్పి నా అడుగుతూ ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అలా డేట్కి వెళ్తారనమాట. ఇంకా అప్పుడే దేవంగ్ ఏం చేస్తాడు అంటే దేవంగ్ డాగ్కి మీహోని తిన ఒక ఫాక్స్ అని చెప్పి పరిచయం చేస్తాడు. ఇంకా మీహోకేమో తిన ఒక డాగ్ అని చెప్పి పరిచయం చేస్తాడనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా దేవంగ్ అయితే తన గురించి మొత్తం అంతా చెప్తూ ఉంటాడనమాట మీహోకి. అంటే వాళ్ళ పేరెంట్స్ తను చిన్నప్పుడే చనిపోయారని చెప్పి, వాళ్ళ గ్రాండ్ పానే 100 days తను కాపాడి అంటే బ్రతికించాడు అని చెప్పి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కూడా బ్యాడ్మింటన్ ఆడతారు, అలాగే బర్గర్స్ అవన్నీ కూడా తింటూ ఉంటారు. ఇంకా అలాగే సైక్లింగ్ అనేది చేస్తారు. సో ఫుల్గా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఇద్దరు వెళ్ళి. ఇంకా అప్పుడే అంటే మీహో అంటుంది, నువ్వు నాకు ఫోన్ చేయనేటప్పటికి దేవంగ్ అంటాడు, అవును నీ ఫోన్ ఎక్కడ ఉంచావు, ఇంట్లోనే ఉంచేస్తావా ఛార్జింగ్ పెట్టేసి, అదేమన్నా ల్యాండ్లైన్ ఫోన్ అనుకుంటున్నావా అని చెప్పి అలా అంటాడు. ఇంకా అప్పుడు
అంటే మీహో అంటుంది, నీకెలా తెలుసు ఫోన్ ఇంట్లో ఉందని? అంటే నువ్వు నా కోసం ఆ ఇంటి దాకా వెళ్ళావా? అంటే మన ఇంటికి వెళ్ళావా? నువ్వు నన్ను మిస్ అయ్యావా దేవంగా అని చెప్పి అడుగుతుంది. ఇంకా అలా అనేటప్పటికి దేవంగ్ ఏమో కొంచెం అంటే ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మీహో అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది, దేవంగా నువ్వు నన్ను మిస్ అయ్యావా? నేను కూడా నేను చాలా 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 మిస్ అయ్యాను దేవంగా, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టం అని చెప్పి అలా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా దేవంగేమో సరే నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు అని చెప్పి కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అండ్ ఈ సీన్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి చూడండి, యూట్యూబ్లో కూడా అవైలబుల్గానే ఉంది డ్రామా. అండ్ తర్వాత మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే దేవంగి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా మళ్ళీ చెకప్ చేపించి చెకప్ రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తే అప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పి అంటారు. ఇంకా దేవంగ్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. దాని తర్వాత దేవంగ్ వాళ్ళ ఆంట్ ఏం చేస్తారు అంటే యాక్షన్ డైరెక్టర్కి వెళ్ళి జరిగిందంతా చెప్తారనమాట. అంటే దేవంగ్ ఒకవేళ యాక్టింగ్ చేస్తానన్నా తను చేపించొద్దు అని చెప్పి అలా చెప్తూ ఉంటారు. ఇంకా దానికి యాక్షన్ డైరెక్టర్ కూడా సరే అని చెప్పి అంటారు. ఇంకా అదే టైంలో ఆవిడైతే చూసుకోకుండా యాక్షన్ డైరెక్టర్కి చాలా ఇష్టమైన సీడీ మీద కాఫీ పంపిస్తుంది చూసుకోకుండా. ఇంకా అది చూసిన తర్వాత యాక్షన్ డైరెక్టర్కి చాలా కోపం వచ్చేసి ఆవిడ మీద గట్టిగా అరుస్తూ ఉంటారు, ఈ సీడీ వాల్యూ మీకు తెలుసా అని చెప్పి గట్టిగా అరిచేటప్పటికి ఇంకా మన దేవంగ్ వాళ్ళ ఆంట్కి అయితే చాలా కోపం వచ్చేస్తుంది. సో ఆవిడైతే నేను ఎలాగన్నా సరే ఈ సీడీని మీకు తీసుకొస్తానులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆవిడకైతే చాలా కోపం వచ్చి బాగా తిట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది. సో ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే మీహో అంటే సస్పీషియస్ వ్యక్తితో నేను దేవంగ్‌కి నేను వంచన అవ్వబోతున్నానని చెప్పేస్తాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా అలా అనేటప్పటికి ఈ సస్పీషియస్ వ్యక్తి అంటాడు, లేదు నువ్వు తనతో ఉండటానికే ఇష్టం లేదు అంటే ఉండకూడదు, నువ్వు ఈ 100 డేస్ అయిన తర్వాత తనతో ఉండను నేను అని నువ్వు చెప్పేటట్లయితేనే నేను నీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే నేను నీకు హెల్ప్ చేయను అని చెప్పి అంటాడు. ఇంకా అలా అనేటప్పటికి మన మీహోకి కోపం వచ్చేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఇదే టైంలో దేవంగా అంటే మీహోకి కాల్ చేసి నేను ఇలా చెకప్కి వెళ్తున్నాను, నాకు అంతా తగ్గిపోయింది కదా అని చెప్పి అడుగుతాడు. ఇంకా దానికి మీహో అంటుంది, అవును నువ్వు అంతా తగ్గిపోయావు, ఇప్పుడు హెల్తీగా ఉన్నావు అని చెప్పి అలా అంటుంది. ఇంకా అప్పుడే మీహో అంటుంది, దేవంగా నువ్వు నన్ను మిస్ అయ్యావు కదా, ఒకవేళ 100 డేస్ అయిపోయిన తర్వాత నేను అసలు నిన్ను చూడలేను, అసలు నువ్వు నన్ను కలవలేవు అంటే నువ్వు నన్ను ఎంతలా మిస్ అవుతావు అని చెప్పి అలా అడుగుతుంది. ఇంకా అలా అడిగేటప్పటికి దేవంకి అయితే చాలా బాధేస్తుంది అనమాట. అయినా సరే తను అంటే ఇదంతా కూడా తప్పు అని చెప్పి ఫీలింగ్ అంతా అంటే దాన్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు కదా. ఇంకా అందుకని దేవంగా ఏం చేస్తాడు అంటే లేదు నేనేమి ఫీల్ అవును అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మీహో అయితే నువ్వు నేను మిస్ అవుతాను అని ఒక్కసారి చెప్పినా సరే నేను సస్పీషియస్ వ్యక్తితో గొడవ పడేదాన్ని వెళ్ళి అని చెప్పి తను అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా కట్ చేస్తే ఏమవుతుంది అంటే తర్వాత రోజు మార్నింగే దేవంగ్ వాళ్ళ గ్రాండ్ పా అలాగే ఆంట్ ఇంకా దేవంగ్ ముగ్గురు కూడా హాస్పిటల్కి వెళ్తారు చెకప్ కోసం అని చెప్పి. ఇంకా ఇదే టైంలో నూనా ఏం ప్లాన్ చేస్తుంది అంటే మీహోకి కూడా చెకప్ చేయించాలి అని చెప్పి మీహోని కూడా హాస్పిటల్కి వచ్చేలాగా చేస్తుంది. ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీహోని దేవంగ్ దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి నువ్వు నాతో పాటు రా నా వెనకాల అని చెప్పి అంటుంది. ఇంకా మీహో కూడా సరే అని చెప్పి వెళ్తుంది. సో మీహోకి ఏమవుతుంది అంటే తనకి స్మెల్ అనేది సరిగ్గా రాదనమాట, హాస్పిటల్ స్మెల్ కలిసిపోయి అంటే దేవంగ్ స్మెల్ అదంతా కూడా. ఇంకా నూనా ఏం చేస్తుంది అంటే డోర్ లాక్ చేసి నువ్వెవరో నేను కనిపెడతాను ఇప్పుడు అని చెప్పి అంటుంది. అయితే ఇదే టైంలో మన మీహో ఏం చేస్తుంది అంటే డోర్ బద్దలు కొట్టుకుని మరీ బయటకు వచ్చేసి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా నూనా అయితే అంత స్పీడ్గా పరిగెత్తలేదు కదా, సో తనేమో బయటకు వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట, నువ్వు కనుక నా ముందుకి రాకపోతే నేను ఇప్పుడే వెళ్ళి దేవంగ్ వాళ్ళ ఆంట్కి అలాగే వాళ్ళ తాతగారికి నీ గురించి మొత్తం అంతా చెప్పేస్తాను, నువ్వు ఒక సస్పీషియస్ వ్యక్తి అని చెప్పేస్తాను, నువ్వు ఒక మాన్స్టర్ అని చెప్తాను అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత అప్పుడు మన మీహో బయటకు వస్తుంది. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు, అసలు ఎందుకు, నేనైనా సరే ఎవరిని ఏం చేయలేదు కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి ఈ నూనా అంటుంది, నువ్వెవరిని ఏమీ చేయలేదు కానీ నువ్వు దేవంగా లైఫ్లోంచి డిసప్పియర్ అయిపో, అప్పుడే నేను ఎవరికి ఏమీ చెప్పను అని చెప్పి అలా అంటుంది. ఇంకా అది విన్న తర్వాత మీహో అంటుంది డిసప్పియర్ అయిపోవాలా అని చెప్పి అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. సో ప్యారలల్‌గా మన దేవంగా అయితే టెస్ట్స్ అన్నీ చేపించుకుంటాడు కదా, సో రిజల్ట్స్ అయితే పాజిటివ్‌గానే వచ్చేస్తాయన్నమాట. సో తనకైతే అంటే ఎటువంటిది డిసీజ్ అనేది ఉండదు, సో మొత్తం హెల్తీగా ఉన్నాడు అని చెప్పి వస్తుంది. ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పా కూడా సరే అని చెప్పి అంటాడు, నువ్వు నాతో పాటు ఇంటికి రా అని చెప్పి పిలుస్తారు. ఇంకా అప్పుడు దేవంగా అంటాడు, లేదు నాకు పని ఉంది అని చెప్పి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఎందుకంటే తను మీహోని కలవాలని చెప్పి మీహో కోసం చాలా మీట్ అనేవి తీసుకుని పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ మీహో ఉండదు కదా, ఎందుకంటే మీహో హాస్పిటల్లో ఉంది. సో
ఈ విషయం మన దేవంకి తెలియదు కాబట్టి తనైతే ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే తను అక్కడే ఉన్న ఫ్లవర్స్ని చూస్తాడనమాట. సో ఫ్లవర్స్ని చూస్తూ ఇంకా ఈ ఫ్లవర్స్ వాడిపోలేదు అంటే నేను తొందరగానే వచ్చాను, కానీ నాకు మాత్రమే చాలా రోజులైనట్టుంది అని చెప్పి అలా అనుకుంటాడు. ఇదే టైంలో మీహో తనకి కాల్ చేస్తుంది. ఇంకా మీహో కాల్ చేసి దేవంతో అంటుంది, దేవంగా నేను నీ దగ్గర ఉన్నా లేకపోయినా సరే నువ్వు నా బీడ్ని ప్రొటెక్ట్ చేస్తావు కదా అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి దేవంగా అంటాడు, నీకు ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నా మీద డౌట్ వస్తుందా ఏంటి అని చెప్పి దేవంగా అంటాడు. ఇంకా అప్పుడే మీహో అంటుంది, లేదు డౌట్ ఏం కాదు, నువ్వు నేను ఉన్నా లేకపోయినా సరే నువ్వు ఆ బీడ్ని ప్రొటెక్ట్ చేయాలి సరేనా, నేను నీ సైడ్ నుండి డిసపియర్ అవ్వాలి, నేను నీకు నుండి డిసపియర్ అయిపోతాను, నేను నీ దగ్గర ఉండను ఇంకా అని చెప్పి అంటుంది. ఇంకా అలా చెప్పేటప్పటికి దేవంకి ఏం అర్థం కాదు, ఏంటి అని చెప్పి షాక్ అయి చూస్తాడు. ఇంకా అప్పుడే మీహో అయితే నేను నీ లైఫ్లోంచి డిసపియర్ అయిపోతాను అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత దేవంకి అయితే ఏమి మాట్లాడాలో అర్థం కాక అలా షాక్ అయి చూస్తూ ఉంటాడు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. మరి నూనా మాటలు విని మన మీహో నిజంగానే దేవం దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుందా లేదా అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.